హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎలా అవుతున్నాయి మీ పూజలు? శుక్రవారం సెకండ్ కదా, సో ఎలా అవుతుంది? పూజలన్నీ బాగా అవుతున్నాయా? మా ఇంట్లో పూజలు అయితే బాగా జరిగాయండి. సో ఇంకా కొత్త వీడియోస్తో వచ్చేసాను. ఏంటి అనుకుంటున్నారా? లేదండి, నాకు చిన్నప్పటి నుంచి తామరి పువ్వులన్నా లోటస్ చాలా చాలా ఇష్టం నాకు. సో నేను సొంతంగా ఎందుకు నాటకూడదు, ఇది సొంతంగా నేను ఎందుకు ట్రై చేయకూడదు అని ఒక ఐడియా వచ్చింది. సో లేట్గా ఆలోచన వచ్చినా లేట్గా చేశాను. తామర పువ్వుని ఆన్లైన్లో గింజలు ఆర్డర్ పెట్టానండి. సో నేను ఆ వీడియో అయితే మీకు పెట్టలేదు. అవి 1 వీక్ అయింది, అందులో వేసేస్తే అలా వచ్చాయి. సో ఇవి కొంచెం నాటుదాము, పువ్వులు వస్తాయేమో చూద్దామని చెప్పేసి నేను మట్టి అనేది తీసుకొచ్చాను. మట్టి అంటే ఎలాంటి మట్టి అయినా అవ్వదండి, బురద మట్టి ఉండాలి దీనికి, తామర పువ్వులకి. సో అందులో ఎరువు కలిపేసి అలా పాత్రలో వేస్తున్నాను. ఏంటి స్టీల్ పాత్రలో వేస్తున్నారు అనుకుంటున్నారేమో, నాకు అది యూజ్ లేదు కాబట్టి నేను అందులో వేస్తున్నాను. అంటే ఇప్పుడు ఇది వీడియో తీసి మీ అందరికి పెడదామని అందుకు నేను తీసాను. సో అందుకనేసి స్టీల్ పాత్ర ఉంది కదా, ఇది ఎలాగో మనకి యూజ్ లేదని చెప్పి ఇందులో వేస్తున్నాను. పువ్వులు అయితే రావాలని నేను కోరుకుంటున్నానండి. నాకు చాలా చాలా ఇష్టం. ఎంత ఆనందం వస్తుందో పువ్వుని చూస్తే తెలుసండి. సో చూద్దాం, ట్రై చేద్దాం, ఎలా వస్తుందో చూద్దాం. వచ్చాక మళ్ళీ మీకు చూపించుకుంటా నేను ఎలా ఉంటాను. ఏదైనా మీకు చెప్పడం నాకు అలవాటు కాబట్టి. చూసారు ఎలా వచ్చాయో. సో అవి రెడీమేడ్గా కొనుక్కోవాలండి. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటూ వస్తాయి. అవి గింజలు నేలకి ఇలా పామాక వాటర్లో వేసి 1 వీక్ వదిలేయాలి. మొలకలు వస్తాయండి, చాలా బాగా వస్తాయని నేను ఎంత ఎక్స్పెక్టేషన్ చేయలేదు, కానీ బాగా వచ్చాయి. చూసారుగా మీరే ఎలా వచ్చాయో. సో నేనైతే బురద మట్టి తీసుకొచ్చి ఎరువు కలిపి ఇలా నేను నాటుతున్నాను. చూడాలి నాటాక పువ్వులు ఎలా వస్తాయి ఏంటనేది. నాకు చాలా 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 ఇష్టం అండి. నాకు తామర పువ్వులన్నా చాలా చిన్నప్పటి నుంచి ఏంటో తెలియదు, నాకు ఏ పువ్వులు చూసిన అంతలా అనిపించదు. కానీ నాకు ఈ లోటస్ ఏంటంటే లక్ష్మీదేవికి ఇష్టం కదా, అందుకనేమో నాకు చాలా ఇష్టం. సో దేవుడు దయ వల్ల, అమ్మవారి దయ వల్ల పువ్వులు రావాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ లక్ష్మీదేవి పాదాల దగ్గరికి వెళ్తుంది. మరి ఇష్టంతో చేసుకుని దేవుడికి ముందు పెట్టాలి కదా పువ్వులు మరి. సో అది అలా పెట్టానండి. ఇదైతే నేను మా బాల్కనీలో, బ్యాక్ సైడ్ బాల్కనీలో పెట్టానండి. మరి ఎండ రాదు, మరి అలా అని నీడ రాదు, కొంచెం అలా ఉంటుంది, వెలుతురు ఉంటుంది, ఎండ వస్తుంది, నీడ వస్తుంది, ఇలాంటి ప్లేస్లోనే పెట్టాలని చెప్పి పెట్టాను నేను. సో ఈ పువ్వులు వచ్చాక ఎలా వస్తాయి అనేది మీకు నేను చూపిస్తాను. మళ్ళీ వాటర్ మారుస్తూ ఉండాలండి వీక్లీ. సో ఇది ఇప్పుడు వేసాను కదా, 2 days తర్వాత వాటర్ అయితే మార్చేస్తాను. అలా గాలి వస్తూ ఉండాలన్నమాట. గాలి వచ్చి అలా ఎండ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. సో నాకైతే హ్యాపీ అండి. అబ్బా మొత్తానికి మంచిగా ప్లాన్ చేసి వేస్తానని. మరి నన్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి మర్చిపోవద్దు. మీకు కొత్త చెట్టు చూపించాలి. ఇదేం చెట్టు, నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా నాకు కామెంట్ చేయండి. ఇదేంటి అనుకుంటున్నారా? ఇదేంటంటే హెల్త్కి చాలా మంచిది. సో చాలా చాలా మంచిది. ఇది నా ఫ్రెండ్ ఇచ్చింది నాకు. వాళ్ళ ఇంట్లో నుంచి నేను తీసుకొచ్చి ఈరోజే నాటాను. ఇది కూడా మీకు చూపిద్దామని వీడియో తీశాను. మరి ఇదేం చెట్టు అనేది నాకు కామెంట్లో మీరు చెప్పండి. సో మరి మీరు వీడియో చూసారో లేదో నాకు తెలుస్తుంది కదా, మీరు కామెంట్ పెడితే. అది మరి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.